ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా నాకు రావడానికి కారణం ప్రభాకర్ రెడ్డి గారు. వర్షం విజయయాత్రలో ఆ జనాల మధ్య ఎక్కడో కెమెరా పట్టుకొని ఆ విజయయాత్ర మొత్తం వర్కింగ్ షూట్ చేసేవారు. సో అప్పుడు అనుకున్నాను ఏంటి అసలు ఇంత యాక్టివ్గా ఉన్నాడు ఈ పని. సో ఈ విధంగా నాకు మళ్ళీ ఈ సినిమాలో మంచి వేషం ఇచ్చారు, చాలా పెద్ద వేషం. ఫస్ట్ హాఫ్లో నేను, సెకండ్ హాఫ్లో పృథ్వీ గారు, వెన్నెల కిషోర్ గారు ఈ సినిమాని బాగా ఎంటర్టైన్ చేసాం. December 11th మేము టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ అందరూ కూడా మేమేం కష్టపడ్డామో ఇన్ని రోజులు అది మీ బిగ్ స్క్రీన్ మీద రాబోతుంది. సో అందరూ కూడా వచ్చి ప్లీజ్ చూడండి. ఫస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ బికాస్ నాకు ఒక చాలా మంచి అవకాశం ఇచ్చారు టు ప్రూవ్ మై సెల్ఫ్. అండ్ కో-ఆర్టిస్ట్ ప్రభాస్ సింగ్ గారు అండ్ హీరో శివ, they all made me to feel very comfortable during the sets and thank you నాకు అంత సపోర్ట్ చేశారు. సబ్జెక్టు డైరెక్ట్ చాలా బాగుంది, ప్రభావితంగా బాధించాడు. సాంగ్స్ పైన అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు. మన సినిమా పాటలో ఎనర్జెటిక్ వాడాడు బాగా. ఆ వీడియో చూసాను, నేను దాని గురించి చెప్పట్లేదు. ప్రజలు కానీ సక్సెస్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాహుబలి ఫేమ్ అజయ్ కుమార్ గారు మాకు కథ మాకు ఇచ్చారు. వారికి మీడియా ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. జంకచల చిత్రం డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు మా సినిమాకి డైరెక్షన్ చేశారు. ఇది పూర్తిగా మ్యూజికల్ హిట్ పిక్చర్. వినోద్ యాజమాన్య సంగీతంలో మాస్టర్ రవి గారు మంచి నృత్యాలను అందించారు. ఈ పాటలు మేము ఒక 3 సాంగ్లు యూరోప్లో చేసామండి. ఒక పాట మాత్రం ఆ గ్రూప్ సాంగ్ మాత్రం ఇక్కడ పద్మాలయ స్టూడియోలో వేసినటువంటి భారీ సెట్లో చేసామండి. చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి పాటలన్నీ కూడా. ఇది రేపు డిసెంబర్ 11వ తారీఖున ఈ సమీప థియేటర్లో వస్తుంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి 11వ తారీఖు శుక్రవారం రోజు రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి మల్లయ్య గారు రుణపడ్డారు. ఎందుకోసంటే మల్లయ్య గారికి నేను ఏ టెక్నీషియన్ అడిగితే ఆ టెక్నీషియన్ ఇచ్చి, ఏ లొకేషన్ అడిగితే ఆ లొకేషన్ ఇచ్చి, ఏ ఆర్టిస్ట్ కావాలనుకుంటే బిజీగా ఉన్నా సరే పర్సనల్గా ఇది మళ్ళీ తీసుకొచ్చి నాకు ఈ సినిమా కోఆపరేట్ చేశారు. మంచి కథ అందించిన మా అజయ్ నాకు ఫస్ట్ నుంచి పరిచయం. కాకపోతే బాహుబలి ముందు అజయ్కి తర్వాత అజయ్కి ఏం తేడా ఉండదు. కాకపోతే ఎట్లా అప్పుడు నాకు ఏ రకమైన డైలాగ్ ఇచ్చారు ఇప్పటికీ అలాగే ఉంది. సో ఆయన డైలాగుల్ని అతనికి ఉన్న రచనని నమ్ముకొని ఉన్నారు. కానీ బాహుబలి హిట్ ఇచ్చాను కదా అని కాకుండా సో నాకు ఈ చిన్న సినిమాకి మనస్ఫూర్తిగా వచ్చి పనిచేసి ఇంత మంచి రిజల్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అజయ్. ఈ సినిమా మ్యూజిక్ వినోద్ యాజమాన్ గారు ఇచ్చారు. ఆయన చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే సినిమా గారు 2 సాంగ్స్ పాడారు, చాలా ఎనర్జెటిక్, చాలా బాగా పాడారు. థ్యాంక్స్ అండి. ఇక ప్రభాస్ సింగ్ గారు నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. సినిమా మొత్తం ఆయన నా పక్కనే ఉంటారు. అలాగే కథ అజయ్ చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు. ఆయన డైలాగ్ కామెడీ పంచెస్ కానీ చాలా బాగుంటాయి. సరే థ్యాంక్ యూ వెరీ మచ్ అజయ్. డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన నన్ను ఎటువంటి కన్ఫ్యూజ్ చేయకుండా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేపిస్తున్నారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. హీరోయిన్ మెగాశ్రీ చాలా మంచి పర్ఫార్మర్, చాలా మంచి ఆర్టిస్ట్. అలాగే కోడైరెక్టర్ శ్రీనివాస్ గారు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. సినిమా మొత్తం ఆయన మా దగ్గర నుండి మొత్తం చేపిస్తున్నారు. ఏం కావాలి అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.